మనిషి ఆశాజీవి. తాను కష్టపడి సంపద సృష్టించి జీవితంలో ఎదగాలని కోరుకుంటాడు. కానీ ఒకానొక ఆపద అతనిని అధోపాలు చేస్తుందని మాత్రం ఊహించడు. మరో విధంగా చెప్పాలంటే మనిషి మాత్రం తప్పకుండా 3 పనులు చేయాలి. 1, ఇన్‌కమ్ టాక్స్ కడుతూ దేశ అభివృద్ధి కోసం తన వంతు కృషి సలపాలి. 2వది, ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వెల్త్ క్రియేషన్ చేసి జీవితాన్ని అనుభవించాలి. 3వది చెప్తే ఎవరు మాత్రం ఇష్టపడరు, అదే ఇన్సూరెన్స్ కట్టాలి. దీనివల్ల అతను లేని సందర్భంలో అతని కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఒక స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలదు. ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేయకపోయినా, ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోయినా పర్వాలేదు గానీ ఇన్సూరెన్స్ మాత్రము కంపల్సరీగా కట్టాలి. తద్వారా ఒక వ్యక్తి లేని సందర్భంలో అతని కుటుంబము భరోసాగా జీవిస్తుంది, దేశానికి భారం కాకుండా ఉంటుంది. మరి ఆ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? అర్హతలు ఏముండాలి? ఏ కంపెనీలో తీసుకోవాలి? వారు పాలసీ ఇచ్చే ముందు అండర్ రైటర్ తీసుకునే నిర్ణయాలు, ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, ఎప్పుడు తీసుకోవాలి, మరి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అన్న విషయాలు మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఇందులో మీరు ప్రీమియం పే చేస్తే కంపెనీ వారు ఆ యొక్క దురదృష్టం అనుకోకుండా ఏర్పడిన సందర్భంలో పాలసీ హోల్డర్ యొక్క నామినీకి ఎంతైతే ఇన్సూరెన్స్ చేయబడిందో అంత ఇన్సూరెన్స్ అమౌంట్ని ఇస్తారు. అది డెత్ క్లెయిమ్ కానీ, మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ, ఏదైనా కానీ వారు చెల్లిస్తారు. మీరు అవునన్నా కాదన్నా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఒక వ్యక్తికి పక్కాగా ధీమాని ఇస్తుంది, భరోసాను కల్పిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది జనరల్ ఇన్సూరెన్స్. వ్యక్తులకు సంబంధించిన ఇన్సూరెన్స్ని లైఫ్ ఇన్సూరెన్స్ అని, వస్తువులకు, కారుకు, బైకుకు వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్ని జనరల్ ఇన్సూరెన్స్ అని అంటారు. డెత్ను లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తే, డిజేబిలిటీని పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, డిసీజ్ని హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయి. ఈ యొక్క 3 గండాలైన డెత్, డిసీజ్, డిజేబిలిటీస్ని మనము చక్కని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా ఎదుర్కొనవచ్చును. ఎవరైతే జనరల్ ఇన్సూరెన్స్ను మరియు లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతారో అతనిని కాంపోజిట్ ఏజెంట్ అంటారు. మరి ఇన్సూరెన్స్ కట్టడం వలన మనకేమైనా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా అంటే కంపల్సరిగా తప్పక ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ సెక్షన్ 80C ప్రకారం 1,50,000 వరకు, అండర్ సెక్షన్ 80D 25,000 వరకు, ఓవరాల్గా 1,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మరియు డెత్ బెనిఫిట్ కానీ, మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ మనకు వచ్చిన సందర్భాల్లో వాటి మీద ఎటువంటి ట్యాక్స్ని గవర్నమెంట్ తీసుకోదు. ఈ ఇన్సూరెన్స్ ఏ ఏజ్లో తీసుకోవాలి? ఇన్సూరెన్స్ ముఖ్యంగా మీరు కాలేజీ నుండి కంపెనీలో పని చేయడానికి కాలు పెట్టగానే ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకోండి. అతి చిన్న ఏజ్లోనే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన అతి తక్కువ ప్రీమియంతో మీకు పాలసీ వస్తుంది, అతి ఎక్కువ సమ్మర్షుడు మీకు వస్తుంది, మరియు ఎటువంటి మెడికల్ చెకప్ కూడా అవసరం ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక వ్యక్తి అతి చిన్న కాలంలో మరణించడము, అతి ఎక్కువ రోజులు జీవించడము 2 దురదృష్టాల కిందగానే చెప్తారు. మరి ఈ ఇన్సూరెన్స్ను మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించి, మీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, మీ యొక్క లైఫ్ గోల్స్ ఏమిటి, దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. మరి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు సంపాదించే నెల జీతం 50,000 అనుకుంటే దానికి ఇంటూ 144 రెట్లు 72 లక్షల సమ్ అష్యూర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. దీనికన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. అంతేకాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఇన్సూరెన్స్ని మీరు పెంచుకుంటూ పోతూ ఉండాలి. మీలో కొంతమంది నన్ను కామెంట్ చేయవచ్చు, తినడానికే తిండి లేదు, మరి ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా కట్టాలి అని. మీరు అన్నది కరెక్టే. మీరు ఉన్నప్పుడే తినడానికి తిండి లేదు అంటే మీరు లేని సందర్భంలో మీ యొక్క కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వారు రోడ్డుపైకి వస్తారు కదా. మరి ఈ యొక్క ఇన్సూరెన్స్లో ఎన్నో పాలసీలు ఉన్నాయి. ఏ పాలసీ తీసుకోవాలని మీకు డౌట్ వస్తే
ముఖ్యంగా మీరు టర్మ్ పాలసీ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే టర్మ్ పాలసీలో అతి తక్కువ ప్రీమియంతోనూ అతి ఎక్కువ సమ్ అష్యూర్డ్ మీరు తీసుకోగలరు. అదే మీరు ట్రెడిషనల్ పాలసీలు ఎండోమెంట్ కానీ మరి యూలిప్ కానీ తీసుకుంటే అవి మీకు పనిచేయవు. ఎక్కువ ప్రీమియం కట్టవలసి వస్తుంది. మీకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి. కావున మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ముఖ్యం కాబట్టి టర్మ్ పాలసీ తీసుకోండి. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఇన్సూరెన్స్కి కట్టిన తర్వాత ఎటువంటి రిఫండ్ రావట్లేదని చెప్పి కొన్ని కంపెనీలు విత్ రిటర్న్ పాలసీలు ఇంట్రొడ్యూస్ చేశాయి. వీటిని మీరు ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు కాల్ కూడా చేయవచ్చు. మీరు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్తో పోల్చి చూడకండి. ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఈ రెండింటిని కలిపి తీసుకున్నట్లయితే మీరు ఘోరంగా నష్టపోతారు అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఏ కంపెనీలో తీసుకోవాలని మీకు డౌట్ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ అనేది ప్రస్తుతం మార్కెట్లో 23 పైబడి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. మీరు ఏ కంపెనీ వద్దైనా తీసుకోండి. అన్ని కంపెనీలు మంచివే. కాకపోతే మీరు తీసుకునే ముందు కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియోను, క్లెయిమ్ రేషియోను మరియు కస్టమర్ కేర్ రెస్పాన్స్ను, వీటితో పాటు ఏజెంట్ మీకు అవైలబిలిటీలో ఉన్నాడా లేదా అనే విషయాలను మీరు గ్రహించి పాలసీ తీసుకోండి. మరి నాకు పాలసీ కావాలంటే ఏముండాలి? కంపల్సరీగా మీరు మెడికల్ ఫిట్ ఉండాలి, ప్రీమియం కట్టగలిగే ఫైనాన్షియల్ స్టేటస్ ఉండాలి, ఫ్యామిలీ హిస్టరీ చెప్పాలి, సిబిల్ స్కోర్ కూడా చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుత కాలంలో సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వారికి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. పాలసీ ఎప్పుడు తీసుకోవాలి? మీరు ఈ క్షణమే ఇప్పుడే మీ యొక్క ఏజెంట్కి ఫోన్ చేసి పాలసీ తీసుకోండి. తద్వారా మీ యొక్క కుటుంబానికి భరోసా కలిగి మీరు హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో జీవించవచ్చు. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.